మాకు ఫుడ్ ఎక్కడ ఫుడ్ ఉంటుందో లేదు చెప్పడం కాబట్టి ఇవే మాకు టిఫన్ ఫుడ్ అయినా అనుకోవచ్చు ప్రజెంట్ అయితే. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కైకులూరులో అయితే ఉన్నాం. 2 days కైకులూరులోనే స్టే చేసాము తెలిసిన దగ్గర. ఇప్పుడైతే మేము స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఏలు ఇట్లే కదా, ఏలు ఇట్లే వెళ్ళేది మనము. ఏలుకి వెళ్ళి ఏలూరు నుంచి విజయవాడకి అయితే వెళ్దాం. టైం అయితే 4 అవుతుంది, నైట్ అవ్వచ్చు. ఏలుకి వెళ్ళేలోప చూద్దాం, డైరెక్ట్ విజయవాడకి ట్రై చేద్దాం. అంటే మామూలు అలాగే విజయవాడ అయితే కవర్ చేశా, కానీ కవర్ చేసి ఇంకా విజయవాడ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సెల్ అని విజయవాడ ఒకటి మనం చూసిన ప్లేసే. విజయవాడ నుంచి మిగతాని మనం ఇంకా కవర్ చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ అయితే ఇక్కడ ఒక పెట్టంగి దగ్గర అయితే ఇక్కడ ఆగినాము. ఆ లోపల అంకుల్ వచ్చి మీకు వాటర్ ప్యాకెట్స్ అయితే ఇస్తామన్నారు ఫ్రీగా. వాటర్ ప్యాకెట్స్గా మనకి వాటర్ అనేది లేవు కాబట్టి ఓకే చూపిస్తా. థ్యాంక్ యూ అన్న. వీడియోకి హాయ్ చెప్పన్నా, యూట్యూబ్ ఛానల్ మాది. హాయ్ చెప్పండి. హాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ అయితే లిఫ్ట్ అయితే చిక్కలేదు, వడ్లంతా వేసుకుంటే అయితే ఎంజాయ్గా వెళ్తున్నాం. ఇంకో బుజ్జి అయితే లిఫ్ట్ అడుగుతున్నారు. చూసేది ఎంత వీలవుతే అంత వాక్ అయితే చేస్తాం మేము, దానిలో డౌటే లేదు. విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి విజయవాడకి వెళ్తాము. యాక్చువల్లీ విజయవాడలో ఒక నా ఇన్స్టా ఫ్యామిలీ అన్న అయితే ఇన్వైట్ చేశారు. పంపుకు ఫోన్ చేసాం మార్నింగే, కానీ మార్నింగ్ ఇక్కడ అయ్యన్న వెళ్ళి లేదు మమ్మల్ని. ఉండు తమ్ముడు అని అందుకు ఆగిపోతుంది. 7-8 కల్లా విజయవాడకి ఒకవేళ వీలవుతే వెళ్తాము. వెళ్ళిన తర్వాత నా ఫ్యామిలీ అన్న నన్ను మీట్ అవి. ఫ్యామిలీ అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళు కాదు, యూట్యూబ్లో ఉండేవాళ్ళు కాదు, నా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు. ఫుడ్ స్పాన్సర్ చేస్తారు తమ్ముడు అన్న. వాటికి వెళ్ళి ఫుడ్ తినేసి చూద్దాం. మీకైతే ఒక లిఫ్ట్ అయితే చిక్కేది. ఇప్పుడైతే కర్నూలు దాకా అయితే అన్న వెళ్తాడంట, మనం ఏలూరు దాకా వెళ్తాడంట. మనం ఏలూరుకి వెళ్ళి ఏలూరు నుంచి విజయవాడకి అయితే వెళ్దాము. ఎట్లా లిఫ్ట్ అది వస్తానికి ఇద్దరికి. మనకైతే గంట పోతుంది ఏలూరుకి వెళ్ళే లోపల. మీకు బుజ్జి ఇక్కడ ఉన్నారు. మనం అదే వెళ్తున్నాము. ఇంకా కొల్లేరు సర్వీస్ కొల్లేరు సర్వీస్ అంటే ఇదంతా చూడండి, ఇండియాలోనే సెకండ్ అంట. అంటే మా ఏలూరు నుంచి విజయవాడకి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. ఏలూరు దగ్గర వెళ్ళిపోయి ఏలూరు నుంచి విజయవాడ 50 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంది ఏలూరు టు విజయవాడ. రోడ్లు చూడని ఎంత చిన్నగా ఉన్నాయో, ఏదో సందుల్లో వీధులు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అయితే. కానీ బాగున్నాయి ఈ సైడ్ హౌసెస్ కావచ్చు. జనాలు కూడా బాగా మంచిగా పలకరిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ. అలాగే తెలిపోయింది. మనము విజయవాడకి వెళ్ళి విజయవాడ అయితే ఈరోజు లేట్ అవుతే ఎక్కడైనా క్యాంపింగ్ చేద్దాం, చూద్దాం. నువ్వు వెంటనే మనకైతే విజయవాడకు డైరెక్ట్ చిక్కింది.
ఎంజాయ్ చేస్తున్నా సాంగ్స్ పెట్టుకుని డాన్స్ వేసేస్తున్నా అంకులైతే. ఎప్పుడే ఏ పని వేసినా ఎంజాయ్మెంట్ గా చేసుకోవాలి. ప్రతి ఒక్క ఎవరికైనా ఎంజాయ్ చేసుకోవడం బాగా హ్యాపీగా ఉండాలి. అనుకుంటే వద్దు కోరికత నా మీద ఇప్పుడైతే మనం విజయవాడలో అయితే దిగినాము. ఇక్కడ నుంచి బెన్సక్కిలో నా ఫ్యామిలీ అన్న కలుస్తారు, ఇన్స్టా ఫ్యామిలీ అన్న. ఇంకా అన్న ఫోన్ చేశారు, బెన్సక్కిలోకి వెళ్ళి మీట్ అవుదాం. టైం వచ్చి 8 అవుతాని. స్వామిని దర్శించుకుని అమ్మవారి స్వామిని ఇంకా మేము ఏదైనా పెట్రోల్ బంకులో స్టే చేసే చూస్తాము. ఇదిగోండి సర్కిల్ అయితే మనం దాటుతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనము టెంపుల్ యాక్చువల్లీ లిఫ్ట్ కోసం ట్రై చేస్తే ఇంకొక స్కూటీ ఆపిన ఒక అక్క, ఇంకా స్కూటీలు ఎద్దు అవ్వదు కాబట్టి బుజ్జి అయితే ముందర పంపించేసాం మనము. మళ్ళీ ఆ బుజ్జి నుంచి వెనకాల మనకు ఒక ఆటో లిఫ్ట్ అయితే చిక్కింది. బైక్ కదా అది కన్నా ఒక అక్క తోలుతాను బైక్, అందులో సింగిల్ పర్సన్ రేస్ అయిపోతాయి కాబట్టి బుజ్జి పియోని అయితే పంపించేసిన. ఆ బుజ్జి పియోని పంపించేసిన. నెక్స్ట్ నేను లిఫ్ట్ ట్రై చేయాలి. మనకు వచ్చి ఒక ఆటో అన్న ఆపి ఎక్కడికి వెళ్ళాలంటే బెంచ్ సర్కిల్కి వెళ్ళాలన్నా అంటే సెల్ ఎక్కుతాము దింపుతానైనా డబ్బులు అయితే తీసుకోలేదు, ఫ్రీగానే దింపినా అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ ఆటో ఎక్కువ. ఇంకా మనం బెంచ్ సర్కిల్కి వెళ్ళాలని ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనకు ఒక ఆటో అన్నట్టే ఆపి లిఫ్ట్లో తెచ్చినాడు. బెంచ్ సర్కిల్కి వెళ్తే నన్ను ఒక అన్న కలుస్తారు, అన్న మీట్ అవుతా. ఆల్రెడీ బుజ్జి అయితే ముందే బైక్లో అయితే లిఫ్ట్ చిక్కిని వెళ్ళినాడు. ఇది వెళ్ళే కావాలి కాబట్టి ఇంకా అభియోని ఎక్కించి ఫస్ట్ పంపించేసిన మనం వెళ్తాను. ఇప్పుడైతే మనము బెంచ్ సర్కిల్ దగ్గరికి వచ్చాము. ఇంకా బుజ్జి 5 పైన ఉన్నాడంట, అయితే లిఫ్ట్ ఇచ్చిన అక్కకి అర్జెంట్ అని వెళ్ళింది. ఇప్పుడు మనం వెళ్ళి బుజ్జి వస్తే ఇంకా మన అన్నని మీట్ అవ్వాలి. ఇంకెక్కడున్న బుజ్జి చూద్దాం. మొత్తానికి బుజ్జి పైన అయితే మీట్ కలుసుకున్నాం ఇద్దరు మధ్య. ఇప్పుడు నన్ను ఒక అన్న మీట్ అవుతానని ఇన్స్టా అన్నని మీట్ అవ్వకి వెళ్తున్నాము. ఇదిగోండి నేను మాట్లాడుతూ వస్తున్నా కదా, ఇవన్నీ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి కాల్ మీద కాల్ చేస్తున్నా. ఇంకా మీట్ అవుతా అన్న బియ్యాన్ని ఇప్పించే వీడియో తీయకు తమ్ముడు వద్దు అనే, కానీ నేను దొంగ వీడియో చేసిన. ఆ వీడియో చూసినాక అన్న ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు. ఇంక బిర్యానీ తిను అంటున్నారు, అసలు తినక వదలలేదు, కడుపు నింపేసారు ఫుల్గా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా అట్లా తినేసిన తర్వాత చిన్న మాల్స్ అనేటివి అంటే ఫుడ్ కోర్ట్ అంతే ఇదంతా. చూడండి ఎవరైనా ఫ్యామిలీస్ అంతా తింటున్నాయి ఇక్కడ ఫుడ్ కోర్ట్లో అయితే. ఇది ఒక అట్లా వీడియో కవర్ చేసాము, ఇది చూస్తా ఆయనంతా. అక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అన్న వచ్చి నన్ను మనమైతే కైకిలో నుంచి వచ్చాం కదా విజయవాడకి వస్తే. అన్న నన్ను నిన్న ఫోన్ చేసి అడిగారు, తమ్ముడు విజయవాడకి వస్తే మీట్ అవుదామని. ఫ్రెండ్స్ కాల్ చేసిన అన్న నేను వెళ్ళాను వస్తానే. అన్న హోటల్ చూపు, ఈ హోటల్లో అది ఫుడ్ అయితే మాకు ఇచ్చినారు. చాలా సహాయం చేశారు నిజంగా చెప్పాలంటే. మాకు ఫుడ్ ఎక్కడ ఫుడ్ ఉంటుంది లేదు చెప్పడం కంటే ఇదే మాకు టిఫన్ ఫుడ్ అయినా అనుకోవచ్చు. క్వశ్చన్ అయితే ఏదైనా చెప్పాలనుకున్నా జాగ్రత్తగా ఉందని అన్న కొంచెం సిగ్గు అవుతున్నా వీడియో కానీ అన్న కృష్ణ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేవా చాయిస్. ఓకే అన్న వీడియోలో తక్కువ మాట్లాడాను కానీ బయట మొత్తం ఒక తమ్ముడులాగా బాగా మాట్లాడినారు. అన్నోళ్ళ తెలియదు ఇంకా వచ్చేద్దావాలి అన్న కాయలు ఉంటే ఇంకా ఆపి తమ్ముడు మనీ ఇస్తాం తీసుకుంటా అని. ఓకే అన్న అంటే అన్న ఒక 200 ఇచ్చిన, నాకు 100 అమ్మాయికి 200. ఒక అన్న మమ్మల్ని చూసి మనీ అయితే హెల్ప్ చేశారు. వీడియో అయితే తీయద్దు తమ్ముడు తీయద్దు అంటున్నారు. కొంచెం క్లిప్ అయితే వచ్చింది చూడండి. 200 రూపీస్ సాగించా అన్నకు కూర్చిపోయి 100 నాకు 100. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇలాగే చేస్తా అంట పెద్ద. హాయ్ ఇప్పుడు ఇంకో లగేజ్ ఇక్కడ టెంపుల్ ఉంది.
బుజ్జి వచ్చి టెంట్ వేస్తున్నారు మాకు మా ఇద్దరికి పనుకునేకి. అన్నోళ్ళు వచ్చి ఇక మమ్మల్ని వదిలేసి ప్లేస్ చూపించి ఇక్కడ బెటర్ తమ్ముడు అంటే పనుకుంటున్నాం మేము. బుజ్జి అయితే ప్రిపేర్ చేస్తున్నాం టెంట్. నైట్ టైం కూడా చెప్తాను. దానికైతే సక్సెస్ఫుల్గా విజయవాడకి అయితే వచ్చేసామండి. విజయవాడలో ఇన్స్టా ఫాలో ఒక అన్న ఉన్నారు. అన్న నిన్న నుంచి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నా, తమ్ముడు కలిసాలని. వచ్చిన తర్వాత అన్నదే ఫుడ్ అయితే ఇప్పించినారు. ఫుడ్ ఇప్పించిందే కాదు, కడుపు నిండా అసలు తినకపోదలే. నువ్వు తినాలి తమ్ముడు తినాలి అని చాలా, అసలు నేను తినేది కొంచెం అండి, కానీ అట్లా కాదు. అన్న ఫుల్ తినిపించిన వీడియో కూడా చూసింటారు. అది కన్నా అన్న వచ్చి మాకు ఫుల్గా ఇప్పించిన చూడండి. అంటే యాక్చువల్లీ అయితే మాకు అనుకోలేదు నేను, అన్న చెప్పినది అంటే డైరెక్ట్ వచ్చేసినారు. మళ్ళీ అన్న తమ్ముడు ఇవన్నీ మీకే తీసుకున్నాను. అయ్యి ఎందుకన్నా అంటే లేదు మీరు తినాలి తమ్ముడు, మీ వీడియో చూస్తాను ఇన్స్టాలో, చాలా స్ట్రగుల్ అవుతున్నావు కదా అని చెప్పినారు. అది కానీ అన్న రూమ్కి ఇప్పిస్తా ఈరోజు హ్యాపీగా పనుకోనన్నా, కానీ వద్దులేనా ఇప్పుడుగా చాలా హెల్ప్ చేశారు కదా అన్ననుగా ట్యాగ్ చేస్తా, వీళ్ళతో సపోర్ట్ చేయను అన్ననుగా. ఓకే ఇప్పుడైతే మేము రెస్ట్ తీసుకుంటా, వీడియో ఎడిట్ చేయాలి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని. జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కీ జై. గుడ్ నైట్.